ఇప్పటి వరకు కాల్చిన స్కై షాట్స్ అన్నింటిలో ద మాన్స్టర్ క్రాకర్ అది వచ్చేసి ఇదే ఆరెంజ్ స్కై షాట్ అన్నమాట. దీన్ని నరేందర్కి అయితే అంకితం చేసేస్తున్నాం. నరేందర్ అనుకుందిరో బిగ్గెస్ట్ ఎవర్ స్కై షాట్. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈరోజు వచ్చేసి గైస్ మేము అందరం చాలా చిల్గా అయితే ఉన్నాం. ఎందుకంటే ఈ వీడియోలో మేము వచ్చేసి 3 క్రాకర్స్ని అయితే కాల్చబోతున్నాం. ఆ 3 క్రాకర్స్ కాస్ట్ వచ్చేసి ఎంత అనుకుంటారో మీరు ఫస్ట్ కామెంట్ చేయరు. 3 క్రాకర్స్ కాస్ట్ వచ్చేసి ఎంత అంటే 10,000 రూపీస్. సో 10,000 రూపాయల క్రాకర్స్ని అయితే గైస్ ఈరోజు ఈ వీడియోలో కాల్చబోతున్నాం. అవి వచ్చేసి ఇవే. సో ఫస్ట్ క్రాకర్ కనుక మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి ద బిగ్గెస్ట్ ఎవర్ మాన్స్టర్ స్కై షాట్. స్టాష్ తెచ్చినప్పటి నుంచి ఆ వెయిట్ చేస్తున్నాం, దీన్ని ఎప్పుడు కాలుస్తామా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్రాకర్ అనేది పక్కన పెడదాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్రాకర్ ఏంటి అంటే మీ క్రేజీ బాయ్స్ క్రాకర్ అన్నమాట. దీంట్లో మనకు 2 స్కై షాట్లు రావడం జరుగుతుంది. ఇన్ని రోజులు మనం కాల్చిన స్కై షాట్లన్నీ ఒక ఎత్తు, ఈ 2 స్కై షాట్లు ఒక ఎత్తు. దీంట్లో నుంచి అంత క్రేజీ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. పేరుతోనే మీకు తెలుస్తుంది కావచ్చు క్రేజీ బాయ్స్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ క్రాకర్ వచ్చేసి దీని ఒక్కదాని కాస్టే 5,000 రూపాయలు. ఇది వచ్చేసి జపనీస్లో ఏమేమో రాసి ఉంది, పేరు చదవమన్నా చదవట్లేదు. ఇది దీంట్లో ఒక్క దాంట్లో నుంచి మనకు 288 షాట్స్ ఒకదాని తర్వాత ఒకటి 288 షాట్లు అయితే రావడం జరుగుతుంది. అసలు ఎలా వస్తాయి ఏంటి, అసలు ఇంత వర్తా కాదా అని చెప్పేసి వీటిని కాల్చి మేమైతే ఈ వీడియో మీకు చూపెట్టబోతున్నాం. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేసినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈరోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏ అన్నరే కురుకురే తింటా. ఫస్ట్ వచ్చేసి గైస్ ఈ క్రేజీ బాయ్ స్కై షాట్ని అయితే కాలుస్తున్నాం. అసలు ఈ స్కై షాట్కి సంబంధించిన స్పెషాలిటీ ఏంటి అంటే ఒక కాటన్లో మనకు టోటల్గా 300 స్కై షాట్లు అయితే రావడం జరుగుతుంది. ఆ కాటన్లలో కేవలం ఒక బాక్స్ మాత్రమే ఈ స్కై షాట్ వస్తుంది అనమాట. క్రేజీ బాయ్స్ది బాక్స్. దీన్ని ఓపెన్ చేసినట్లయితే మనకు లోపల మనం మొన్నటిదాకా కాల్చాం కదా డబల్ షెల్ స్కై షాట్స్ అని అవి ఇవని చెప్పేసి, వాటికంటే కొద్దిగా పెద్ద సైజులో ఉండే స్కై షాట్లు అయితే రావడం జరుగుతుంది 2. సో ఇప్పుడైతే దీన్ని కాలుద్దాం అండ్ చూద్దాం ఎలా వస్తాయి అని చెప్పేసి. నెక్స్ట్ లెవెల్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఆల్రెడీ దీన్ని కాల్చినాం, ఇప్పుడు ఇంకోసారి కాలుస్తున్నాం మీకోసమే. అంటుకుందిరా. వావ్, చూసారు కదా స్కై షాట్ వచ్చేసి ఎంత క్రేజీగా వచ్చిందో. ఇదే ఈ క్రేజీ బాయ్ స్కై షాట్కి సంబంధించిన స్పెషాలిటీ అన్నమాట. ఒకసారి కింద వేలుతుంది, పైనకు వేయిన షెల్ ఏదైతే ఉందో అది పేలిన తర్వాత మొత్తం కంప్లీట్గా చిట్పట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకో దాన్ని కాలుద్దాం, చూద్దాం ఇది ఎట్లా వస్తుందో. ఇది కాదురా లైటర్ వస్తుంది. భలే వచ్చింది కదా. సో ఇవి గైస్ క్రేజీ బాయ్స్ స్కై షాట్స్. ఒకసారి కింద వేలుతుంది, పైన వేయిన తర్వాత చిట్పట్ అనేది గైస్ మొత్తం అన్నీ కూడా దాంట్లో నుంచి వేలడం జరుగుతుంది. ఇవి వచ్చేసి మన క్రేజీ బాయ్స్ స్కై షాట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ద బిగ్గెస్ట్ ఎవర్ మనం ఇప్పటి వరకు కాల్చిన స్కై షాట్స్ అన్నింటిలో ద మాన్స్టర్ క్రాకర్ అది వచ్చేసి ఇదే ఆరెంజ్ స్కై షాట్ అన్నమాట. దీన్ని నరేందర్కి అయితే అంకితం చేసేస్తున్నాం. నరేందర్ గుండు బాస్. సో ఈ స్కై షాట్ని అయితే మన నరేందర్ కాలుస్తుండు. మెల్లగా కేర్ఫుల్గా కాల్చి. నువ్వు ఇంతవరకు నీ లైఫ్ లో కింద స్కై షాట్ కాల్చినావా? చూసుడే ఫస్ట్ టైం. కాల్స్తాను అనుకున్నావా? అనుకోలేదు. చలో
సగం ఉన్నది అన్న, సగం కాలుగాడుకుందా నిజంగా గాయస్. వచ్చేసి స్కై షాట్ ఎంత పెద్దగా ఉందంటే మీరు చూడొచ్చు. ఇగో కూర్చుంటే కింద మనిషి ఎత్తున్నది. దీని తోకనే మన చిన్న సైజ్ స్కై షాట్లు వస్తాయి కదా అంత ఉన్నది. ఇగో ఇంత పెద్ద తోకన దీన్ని. నాకు తెలిసి దీని లోపల ఇగో ఇంత షెల్ ఉంటుంది కావచ్చు. లడ్డా తిరుపతి లడ్డా అంతే ఈ గుండంతా షెల్ ఉంటుంది. అది వచ్చేసి ఆకాశంలోకి అయితే ఎగిరిపోతుంది. ఫస్ట్ దీన్ని ఒక దగ్గర స్టేబుల్గా పెట్టుర్రి, తర్వాత కాలుద్దాం. ఓకే బందా వస్తున్నది. చలో అంటుకుందిరో బిగ్గెస్ట్ ఎవర్ స్కై షాట్. నరేందర్ తోక పెద్ద ఉంది, రేపు వద్దాంపా. ఇలా వెళ్ళట్లేదు. వా ఏమొచ్చిందిరా. వా ఏమొచ్చిందిరా. ఏమొచ్చిందిరా స్కై షాట్. బిగ్గెస్ట్ ఎవర్ స్కై షాట్ అంటే గైస్ బిగ్గెస్ట్ ఎవరే ఇది. అవ్వ పేలినాక ఎట్లా వచ్చింది. కవర్ అయింది అట్లా. డ్రోన్లో అసలు బట్టనే పట్టలేదు, అంత పెద్ద వచ్చింది. ఘోరంగా పెద్ద వచ్చింది. నేను కవర్ అయింది అన్న. ఏమొచ్చింది ఇక స్కై షాట్. ఇగో దీని మీద ఉన్న ఎఫెక్ట్ ఏదైతే ఉందో సేమ్ టు సేమ్ అదే ఎఫెక్ట్ అయితే రావడం జరిగింది. కమ్మ వాసన వస్తుంది కదా. ఏం పేరింది గుండు బాస్. ఎట్లా వచ్చింది. పేలింది మొత్తం. పేలిందట. భలే వచ్చింది. 100% సాటిస్ఫైడ్. అండ్ మీలో కూడా నాకు తెలిసి చాలామంది ఈ స్కై షాట్ని అయితే చూసిండారు. ఎవరైతే చూడలేదో ఫస్ట్ టైం మన ఛానల్లో చూసిర్రో ప్లీజ్ ఒక లైక్ అయితే వేసేయండి వీడియో ఖచ్చితంగా. ఇప్పుడు మనం ఈ 288 షార్ట్స్కి సంబంధించిన ఈ క్రాకర్ ఏదైతే ఉందో దీన్ని కాలుద్దాం. దీని ఒక్కదాని కాస్ట్ వచ్చేసి 5000 రూపీస్. సో చూద్దాం ఇది ఎలా వెళ్తుంది ఏంది అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్ గైస్. నిజంగా ఇలాంటి ఒక రోజు వస్తుంది 5000 రూపాయల క్రాకర్ కాలుస్తామని చెప్పేసి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ మీ అందరి సపోర్ట్ వల్ల ఇదైతే పాసిబుల్ కాగలిగింది. నిజంగా దీని ఒక్కదాని కాస్ట్ 5000 రూపాయలు. అసలు దీంట్లో ఎట్లా వస్తుంది, ఇది ఎట్లా వెళ్తుంది అనేదానికైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. సో దీన్ని కాలవడం కోసం అయితే ఇక్కడ ఓపెన్ చేయాలి. ఇక్కడ టేప్ అయితే వేసి ఇచ్చిరు పైన. ఈ టేప్ని ఓపెన్ చేయాలి మనము. టేప్ని ఓపెన్ చేసినట్లయితే ఇక మూత ఓపెన్ అయింది కదా. ఇప్పుడు ఒక చిన్న తోక అవుతుందన్నమాట. నోటగా పురుగు పోయింది. ఆ లైట్ దగ్గర వేయగానే చక్క నోటకే పోయింది పురుగు. నీకు పోయింది ఇంకా. సో ఇక్కడ పైన అయితే ఒక తోక రావడం జరిగింది. తోకను అంటిపెట్టినాం అనుకోండి దీంట్లోకి 288 షాట్లు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఏమన్నా చదివి ఇది ఎట్లా వెళ్తుంది ఏం కదా అని చెప్దామన్నా కానీ ఇది చైనా లాంగ్వేజా జపనీసా ఏందో అర్థమవుతలేదు. ఇక మొత్తం ఇగో ఏం అర్థమవుతలేదు చదువుదామంటే ఉర్దూ. సో ఇప్పుడు దీన్ని ఏదో కాలుద్దాం, చూద్దాం ఎట్లా వస్తుందా. గెట్ రెడీ బాయ్స్. అంటుకుందిరా ఏదిరా. ఏదో ఏమో జరుగుతుంది, బుస్సుమంటుంది. నరేందర్కి ఇంతేనా ఏంది. ఇదేంద్ర ఇది. అబ్బా భలే ఉంది. ఇగో ఏమన్నా ఇలాగే స్కై షాట్ లెక్క పోతుంది, ముంగడ వెళ్తుంది. ఇగో ఎటంటే అటు ఎన్ని డైరెక్షన్. భలే ఉంది. అయిపోయిందారా 288 అయిపోయినాయారు. ఇప్పుడు ఏం లేదు, బంద్ అయింది. లైట్ కొట్టుర్రా ఇలా. అయిపోయినాయి. ఇలా మొత్తం ఎన్ని 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 తెల్లకైనా చిట్టి పోవచ్చు. దనదన ఒక్కడసారి 5 5 10 పోతూనే ఉన్నాయి. భలే అనిపించింది. కానీ 5000 ఎక్కువనే. సాటిస్ఫై లేదు, ఘోరంగా పైసలు ఎక్కువ. దీనికంటే మనం ఇంతకుముందు గాల్సిన చూడు పెద్దవి అన్నట్టు ఆ పెద్ద 2 3 తెచ్చుకుంటే అయిపో మంచిగా.
ఎనీవే గైస్ ఒక కొత్త ఐటమ్ మీకు చూపెట్టాలి, ఒక కొత్త క్రాకర్ని మీకు ఇంట్రడ్యూస్ చేయాలని తీసుకొచ్చి మేమైతే కాల్చి చూపెట్టినాం. మీకు అందరికి నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఏంద్రో ఇళ్ళకి పడతానే ఈ వీడియోని వెంటనే లైక్ చేసేయండి. గుండు కాలుతా ఆయన అయ్యా కోలాకు మధ్య పనికొస్తుంది మనకి. సో వీడియో నచ్చినట్లయితే గైస్ వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.